రోటి పచ్చడి అప్పుడే ఎండ్ అవుతుంది. రోటి పచ్చడి అక్కడ పోపు వేసి పెట్టిన తర్వాత దాంట్లో అన్నం వేసి ఇలా కలుపుకోవాలి. ఇదో టేస్ట్. గోంగూర అయినా చింతకాయ అయినా ఏదైనా టమోటా అయినా రోటి పచ్చడి ఇలా నొక్కలకి అలా కలుపుకొని ముద్దలు పెట్టాలి. రోటి పచ్చడి ముందు కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు తగ్గిన పర్వాలా, ఉప్పు ఎక్కువైతే అసలు ఐటమ్ తిన్నాను. లైట్గా నాకు అంటే తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తిన్నాను. చాలా బాగుంది, టేస్ట్ సూపర్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పప్పు ఈ బుజ్జి కుక్కర్లో ఉడుకుతుంది. బుజ్జి కుక్కర్లో టమోటా పప్పు ఉడుకుతుంది. బెండకాయ ఫ్రై. ఇప్పుడు ఈరోజు దోసకాయ పచ్చడి చూద్దాం. దోసకాయ రోటి పచ్చడి చూద్దాం. ఇప్పుడు పచ్చడి మిక్సీ ఉన్నా మిక్సీలో అంత టేస్ట్ ఉండదండి. రోట్లో అయితే సూపర్ ఉంటుంది రోటి పచ్చడి. రోటి పచ్చడి ఎలాగో చూద్దాం. ముందు రోలు శుభ్రంగా కడుక్కుని చక్కగా రోలు బండ అది తీసుకున్నాం. ఒక దోసకాయ తీసుకున్నాం. దోసకాయ పచ్చడిలోకే ముందుగా 2 టమోటాలు, 15 వరకు పచ్చిమిర్చి, అవి ఈ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసుకుని దీంట్లో పెట్టుకున్నాం. పచ్చిమిర్చి టమోటాతో పాటు కొంచెం చింతపండు, జీలకర్ర అవి కొంచెం నూనె వేసి మగ్గనిచ్చారు. మగ్గనిచ్చి ఇలా చేసుకున్నాం, రెడీగా పెట్టుకున్నాం. ఇక్కడ సాల్టు, దోసకాయ, చాకు, పేలరు, చక్కటి రోలు. ఆ మిక్సీలో అంత టేస్ట్ ఉండదండి. మిక్సీలో ఊరికే దన్మన అయిపోతుంది కానీ అంత టేస్ట్ ఉండదు. చక్క పీల్ చేసేస్తున్నాను దోసకాయ పీల్ చేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. లోపల గింజలు తీసేసుకుంటాం. ఆ గింజలో పప్పు అయితే పప్పులో కూడా వేసుకోవచ్చు. చక్క గింజలు తీసేసుకుని కొంచెం మొక్క తింటే చేదు చూసుకుంటే సరిపోతుంది. కొంచెం తీసుకుని చేదు లేదు, బాగానే ఉంది. ఈ గింజలు అయితే ఇన్ని వచ్చేసినాయి. 2 కాయలు అటువైపు ఇటువైపు ఇన్ని గింజలు వచ్చినాయి. ఇప్పుడు మనం తినేటట్టు కట్ చేసుకుందాం, ముక్కలు కట్ చేసుకుందాం. కట్ చేయడం కానీ ఇదేంటి వెరైటీగా కట్ చేస్తుంది, అందుకు పెట్టాను. దన్మన అయిపోయింది. కరోనా టైంలో అయితే రోజు రోటి పచ్చడి చేసుకునే వాళ్ళం. అసలు వేరే ఛానల్ ఉండేది, అయితే దాంట్లో పెట్టలా. ఇవన్నీ చాలామంది అన్నారు కానీ పెట్టలా. మేము పైన టమోటా మొక్కలు అవి వేస్తే కరోనా టైంలో టమోటాలు బోళ్ళు వచ్చినాయి. దోసకాయలు కూడా నక్క దోసకాయలు చిన్న వస్తాయి కదా, నక్క దోసకాయలు వచ్చినాయి. రోలు బండ పైకి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. దాన్ని మనకి కట్ అయిపోయినాయి. ఫ్లోర్ పాడవకుండా పేపర్ వేసుకున్నారు. రోలు బుజ్జి రోలు. ఇవేం లేదంటే టమోటా ముక్కలు ముందే 2 టమోటాలు, ఒక 10-15 పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, చింతపండు అవి వేసేసి కొంచెం మగ్గ పెట్టుకున్నాం. ఆ మగ్గ పెట్టుకుని ముందు రోట్లో వేసి దంచేసుకున్నాం. అసలు కరోనా టైంలో వీడియోలు పెడితే ఎన్ని పచ్చళ్ళు చేసామండి. రోటి పచ్చళ్ళు టమోటా మొక్కలు పెంచి అక్కడే చేసేసుకుని తినేవాళ్ళం. ఇవన్నీ పేస్ట్ తయారు చేసి తీసుకెళ్ళేవాళ్ళం. ఉప్పు వేస్తున్నారు. ఈ మిక్సీలో అనుకుంటాం కానీ పిళ్ళు జ్యూసులకే తప్ప పచ్చడి రోటి పచ్చడికి అయితే మిక్సీ అంత టేస్ట్ ఉండదు. మనం ఊరికే అనుకుంటాం మిక్సీలోనే, అసలు టేస్టే ఉండదు మిక్సీ. ఈ కరెంటు దాంట్లో చట్నీ చేసుకున్న టేస్ట్ ఉండదు. మరేంటో రోలు అది ఒక రాయి సంబంధించిందనో ఏంటో, దీని మీద చేసిన టేస్ట్ కంటే ఆ రాతి మీద రోలు మీద చేసిన టేస్ట్ అసలు భలే ఉంటుంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నా రోటి పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఉండరు. గోంగూర కానీ చింతకాయ కానీ అబ్బో
ఈ దోసకాయ కానీ, టమోటా కానీ, వంకాయ కానీ రోటి పచ్చళ్ళు సూపర్. మన పూర్వీకులు, మన ముందర జనరేషన్ అందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్, ఈ మిక్సీలు, గ్రైండర్లు రాక రోట్లోనే చక్కగా చేసేసుకుని తినేవాళ్ళు. అయ్యి అందుకే ఆరోగ్యం. మా పెద్ద అత్తయ్య, మా మేనత్తలు కూడా అంతే. మా పెద్ద మేనత్త, చిన్నత్త, మూడో అత్తయ్య, పాపత్తయ్య అందరి చట్నీలు, రోటి పచ్చళ్ళ వల్లే ఆరోగ్యంగా చక్కగా ఉండేవాళ్ళు వాళ్ళు. అందుకే రోటి పచ్చడి ఏదైనా ఇటు టేస్ట్ ఎందుకోనండి, రాయి వల్ల మరి ఏంటో ఇది ఒక టేస్ట్గా ఉంటుంది. మనకి ఎంత ఆ మిక్సీలు, గ్రైండర్లు అంతేం బాగుండదు, దీంట్లో చక్కగా బాగుంటుంది. మా కరోనా టైంలో చెప్పాను కదా, టమోటా అసలు మొక్క బాగా విస్తరించిపోయింది, ట్యాంకీ వరకు కోసుకోవడం, ఈ పేస్ట్, ఇలాంటి పేస్ట్ తయారు చేసేసుకుని వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఈ టమోటాలు అవి వేసుకుని చట్నీ చేసుకుని ఇంత అన్నం తీసుకెళ్ళేవాళ్ళం. దీని నిండా ప్లేట్లు, కంచాలు తీసుకెళ్ళేవాళ్ళం. అన్నం రోట్లో వేసుకుని 4 ముద్దలు తినేవాళ్ళం. తినేసి ఈ టమోటా చట్నీ చేసింది తల కంచంలో వేసేసుకుని అక్కడే కలుపుకుని తినేసేవాళ్ళం, ఇంత నూనె పోసుకుని. అలాగే దోసకాయలు కూడా, నక్క దోసకాయలు అని ఇంతంత వచ్చేవి. ఆ దోసకాయలు అసలు ఒక 30-40 కాపుకు దిగేవాళ్ళు. ఒకరికి ఇచ్చేవాళ్ళం, ఇరుగు పొరుగుకి, చుట్టూ ఉన్న వాళ్ళకి. కొన్ని మీదే మేము కొన్ని ఇప్పుడు దోస ఆవకాయ పెట్టేవాళ్ళం. అప్పుడప్పుడు ఇలా చట్నీ, రోటి చట్నీ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. కొంచెం ఇది నూరు వేసుకుని, ఉప్పు వేసుకుని, ఈ ముక్కలు వేసుకుంటే అయిపోయినట్టే. దోస ముక్కలు ఏంటంటే మనకి ముక్కగా ఉంటే టేస్ట్ వస్తుంది. వాళ్ళు ఇప్పుడు సగం మాత్రమే పోస్తున్నారు, మిగతా సగం అంటే ముక్కగా ఉంటే నంచుకుంటే అది బాగుంటుంది నంచుడికి. కొంచెం నలిగిన తర్వాత ఆ ముక్కలు కూడా వేసుకుందాం. ఆ ముక్కలు కూడా వేసి దంచుతున్నాం. స్పెట్స్ పెట్టుకుంటే ఏంటంటే కళ్ళలో చిందకన్నా ఉంటుంది. ఈ వెరైటీ అనమాట స్పెట్స్. పక్కన స్ప్రైట్ బాటిల్ 4 దంచేసి స్ప్రైట్ తాగడం. దంచడం చక్కగా అలిపొస్తే ఈ దంచేసుకుని ఇంకా ఇంగు పెట్టుకుని పోపు వేసేసుకున్నాం. ఓకే, ఆ ముక్కలు కూడా వేసేసుకుని ఇది వేస్తే ఆ ఉప్పు, పసుపు అవన్నీ చక్కగా అన్నీ మొత్తం పచ్చడికి పడతాయి శుభ్రంగా. ఇప్పుడు ఇది అవ్వగానే ఇంగు పోపు వేసేసుకుంటే తినేద్దాం. తాలింపు పోపు పెట్టుకోవడానికి ముందు కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం ఇంగు పోపు, వెల్లుల్లిపాయతో కూడా పోపు పెట్టుకోవచ్చు. అయితే వెల్లుల్లిపాయ మా పెద్దమ్మాయి తిందు, లాలస. తాలింపు దినుసులు అన్నీ కలిపి ఉంటాయి కదా, సాయి మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ కలిసి ఉన్నవి. 4 ఎండుమిరపకాయలు ఇరిపేసి వేసేస్తున్నారు. 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు లేనిదే ఏదీ లేదు. తినేటప్పుడే పక్క తీసేస్తాం కరివేపాకు, కానీ కరివేపాకు లేనిదే అసలు పోపు లేదు, ఏ కూర లేదు. ఇందాక టమోటా దాంట్లో పసుపు వేయలేదండి, ఇప్పుడు వేసారు, పోపులో వేసారు పసుపు. ఇప్పుడు ఇంగు వేస్తాడు. అది ఈ ఇంగు వాడతాం మేము, జీడి ఇంగు వల్ల. ఎల్జీ, జీడి, సైకిల్ బ్రాండ్ ఏదైనా ఇంగు వాడుకోవచ్చు. ఇంగు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అయిపోయింది. పోపు మాడకూడదు, పోపులోనే ఉంటుంది అంతా. పోపు మాడిందే ఐటెం కూర కానీ పచ్చడి కానీ టేస్టే ఉండదు. పెట్టేసారు. ఇదన్నా పచ్చట్లో పెట్టేసారు, పోపు పెట్టేసారు. అయిపోయింది మన దోసకాయ పచ్చడి. ఇది మన డైనింగ్ టేబుల్ మీదకి వచ్చింది పచ్చడి. రోటి పచ్చడి అప్పుడే ఎండ్ అవ్వదండి. రోటి పచ్చడి అక్కడ పోపు వేసి పెట్టిన తర్వాత దాంట్లో అన్నం వేసి ఇలా కలుపుకోవాలి. ఇదో టేస్ట్. గోంగూర అయినా, చింతకాయ అయినా, ఏదైనా, టమోటా అయినా, రోటి పచ్చడి ఇక నొకోళ్ళకి అలా కలుపుకొని ముద్దలు పెట్టారు. రోటి పచ్చడి ముందు
కొంచెం ఉప్పు కలుపుకోవాలి నువ్వు. ఉప్పు తగ్గినా పర్వాలా, ఉప్పు ఎక్కువైతే అసలు ఐటెం తినలేను. లైట్గా నాకు అంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు. చాలా బాగుంది టేస్ట్, సూపర్. దేవు నువ్వు కూడా పట్టు, చేయబట్టు.